శశి థరూర్ విమర్శిస్తున్నారు. కానీ ఏదేమైనా బి టీం, అందుకే మోదీ నిన్న ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు కేరళకు మేము వాళ్ళకి బి టీం కాదు వీళ్ళకి బి టీం కాదు మేము ఏ టీం కేరళలో అంటున్నారు. ఆయన అంటున్నారు కానీ కేరళలో ఏమీ అవకాశం లేదు. సో అస్సాంలో మనకి ఈ అంశం ఉంది. అస్సాంలో బెంగాల్లో ప్రధానమంత్రి ప్రచారంలో కూడా చొరబాటుదారుల సమస్య భారతదేశం యొక్క జీవన మరణ సమస్యలాగా తయారైంది. ఈ మొత్తాన్ని మనం ఏరివేయాలనే పద్ధతిలో ఆయన మాట్లాడి వచ్చారు. ఎన్నికల తీర్పు దాంట్లో ఎట్లా ఉంటుంది, ఈ రౌండ్ ఆఫ్ అసెంబ్లీ రౌండ్లో ఎన్డీఏ విల్ కట్ ఏ సారీ ఫిగర్. ఎన్డీఏ బీజేపీ దెబ్బతింటాయి. తిన్నప్పుడు రెండు వస్తాయి. ఒకటి దక్షిణ భారతదేశంలో సొంతంగా ప్రవేశించడం నిలదొక్కుకోవడం అనేది సాధ్యమయ్యేటట్టుగా కనిపించడం లేదు బీజేపీకి అనేది మళ్ళీ ఒకసారి అంశం బలంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. తూర్పు భారతంలో కూడా, అస్సాంలో కూడా ఎవరో అన్నాను నిన్న కాంగ్రెస్, అసలు మీరు హిమంత బిశ్వా శర్మను మీరు ముఖ్యమంత్రిగా తరుణ్ గొగోయ్ ఆయన పెట్టుకోవడం కోసం మీరు అనవసరంగా ఇన్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన వెళ్ళి బీజేపీ వాళ్ళ కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. కాబట్టి అస్సాంలో కూడా ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం వల్ల వాళ్ళ అంతర్గత కలహాల వల్ల బీజేపీ పోయింది అనేది స్పష్టంగా ఉంది. అస్సాంలో ఏయుఎఫ్ అని ఒక కూటమి, అదే ఆయన పరిమళాల మహారాజా గారు ఉన్నారు కదా, అజ్మల్ అనడానికి ఇప్పుడు 16 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏం పాత్ర వహిస్తారు, ఎన్ని స్థానాలు వస్తాయనేది ఒక పెద్ద నడుస్తుంది అస్సాంలో ఈ తరుణ్ గొగోయ్ హిమంత బిశ్వ శర్మ మధ్యలో. సో ఆయన కూడా అంటున్నాడు కాంగ్రెస్ పార్టీయే కోరి బీజేపీకి అస్సాంలో నిలబడే అవకాశం ఇచ్చింది అని. ఎన్ని స్థానాలు వస్తాయి, పోటాపోటీ ఎలా ఉంటుంది, రెండోది ఈ మతపరమైన వివాదాలు విదేశీ వివాదాలు ఎలా వస్తాయనేది మనం చూడాలి. తమిళనాడు పరిస్థితి ఏంటి సార్? విజయ్ ఎఫెక్ట్ ఏం పెద్దగా అంటే విజయ్ ఎఫెక్ట్ పెద్దగా ఏమి ఉండబోతున్నట్టుగా అదేం కనిపించట్లేదు. 2 చోట్ల కూడా పోటీ చేస్తున్నాడు కదా ఆయన. రెండోది అంత భయపడిపోయి అన్నాడీఎంకే సీట్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఏం లేదు. అన్నాడీఎంకే బీజేపీకి 27-28 సీట్లు తప్ప వాళ్ళకేమి మీద ఆధారపడ్డా అన్నది రాలేదు. శశికళ వచ్చి ఆమె ఏదో పార్టీ పెట్టి ఆమె చీలుస్తూ ఉంటుంది. సో విజయ్ ఎఫెక్ట్ స్టాలిన్ కు ఉపయోగపడుతుంది అని ఆయన ఎన్ని చోట్ల ఓట్లు చీలిస్తే. ఇప్పుడు అదే కేరళలో బీజేపీ ఎన్డీఏ ఎఫెక్ట్ ఎల్డీఎఫ్ కు ఉపయోగపడుతుంది. ఎల్డీఎఫ్ వ్యతిరేక ఓట్లన్నీ కూడా యూడీఎఫ్కి వెళ్ళిపోతే అది ఎల్డీఎఫ్కు పోటీ ఉంటుంది కదా అక్కడ వాతావరణం. కాబట్టి కేరళలో బీజేపీ కానీ ఇక్కడ తమిళనాడులో విజయ్ ఎఫెక్ట్ కానీ పరోక్షంగా అక్కడ ఉన్నటువంటి వామపక్షం, అక్కడేమో ఎల్డీఎఫ్ ఇక్కడేమో డిఎంకే కూటమి, వీటికి ఉపయోగపడతాయి అనేది అంచనా వేస్తున్నారు. ఒకటైతే స్పష్టంగా కనబడుతుంది వర్మ, ఈ ఎన్నికల ప్రచారంలో మోడీ కరిష్మా అనేది ఏమీ పని చేయలేదు. దానితో అసలు మోడీ వెనకబడిపోయాము, ఇండియా వెనకబడిపోయింది ఇరాన్ యుద్ధంలో, అదే ఒక నెగిటివిటీ, ఈ పెట్రోల్ సంక్షోభం ఇట్లాంటివి కూడా ఎఫెక్ట్ చూపించే పరిస్థితి వచ్చింది. మూడో అంశమేమో మత రాజకీయాలు. దక్షిణ భారతంలో మత రాజకీయాలు అయితే పనిచేయవు పెద్దగా. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఏమని సవాల్ చేస్తున్నారు తెలుసా, చాలా ఆశ్చర్యపోతావు నువ్వు. మోదీ గారు మీరు శబరిమల గురించి ఎందుకు మాట్లాడలేదు, మీకు అసలు కాంగ్రెస్ అదేంటి అన్నది. రఘురామ కృష్ణరాజు గారు కదా ఇక్కడ రామ మందిరం కడతా అని ఆయన ఆకివీడులో, అందులో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉంటారంట, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారంట. అంటే ఆయన తెలుగుదేశం పార్టీయా లేకపోతే బీజేపీలో అనధికార బీజేపీ లాగా మారిపోయారా? నాకైతే అంటే మా సందర్భం వచ్చింది కూడా చెప్తారు, ఏదో పవన్ కళ్యాణ్తో పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన సనాతన ధర్మము అనే దాంట్లో ఆయన కాదు నేను అని విహెచ్పి, ఇంతవరకు ఏ తెలుగుదేశం నాయకుడు విశ్వ హిందూ పరిషత్తోనూ ఆర్ఎస్ఎస్తోనూ సంబంధాలన్న విషయాలు మాట్లాడాలి రాజకీయంగా మటుకు. కానీ ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి. సో సౌత్ ఇండియాలో తమిళనాడులో కూడా అదే జరిగింది. వాళ్ళ ఎజెండా అనేది అక్కడ సూటిగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన రోజు నుంచి అక్కడ సూటిగా మత రాజకీయాలు వర్సెస్ ఇవి. కేరళలో కూడా ఇప్పుడు తిరుమల తిరుపతిలో పనిచేసిన మంత్రం శబరిమల మంత్రం ఎందుకు పనిచేయలేదు? ఏ విధంగా చూసినా తిరుపతి తర్వాత దేశంలో చాలా ప్రసిద్ధంగా బాగా తొందరగా వ్యాప్తి చెందింది శబరిమల. అక్కడ మళ్ళీ అక్కడ బంగారం పోయిందన్నారు, అక్కడ ప్రసాదం నెయ్యి కలిపి అన్నారు. ఇవే ఆరోపణలు అక్కడ కూడా సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది, జరగలేదు. కాబట్టి ఐ థింక్ మోడీ 3-0 ఖచ్చితంగా ఈ 3 రాష్ట్రాలు దెబ్బతిన్న తర్వాత కొంత వెనకబట్టు పడుతుంది అని నిన్న నేను ఎవరో బీజేపీ
ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా అన్నారు వీఆర్ ప్రిపేర్డ్, ఈ రౌండ్ మాది కాదు, ఈ రౌండ్లో మేము కొంచెం ఎదురు దెబ్బ తినడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దానికి తగినట్టే మీరు కూడా చేసినట్టుగా సర్వేలన్నీ కూడా అదే చెప్తున్నాయి సార్. ఇక్కడ ఒక్కటే కేరళలో మాత్రం రెండోసారి గెలిచే అవకాశం లేని చోట రెండోసారి విజయాన్ని గెలిచారు, మూడోసారి కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది పోటాపోటీలో. అదే కనుక జరిగితే భారత రాజకీయాల్లో వామపక్షాలు తమ స్థానాన్ని అలా నిలబెట్టుకుంటాయి. చాలా మంది అంటున్నారు కదా లాస్ట్ లెఫ్ట్ బేషన్ ఆఫ్ లెఫ్ట్ అని, చివరి కోట కాపాడుకోవాల్సింది. నేను అన్నా చివరి కోట కాదు మొదటి కోట, ఎందుకంటే ఏం మిశ్రమబుద్ధి వాళ్ళు మొదట అక్కడే కదా గెలిచారు. సో అది చూడాలి, చాలా ఆసక్తికరమైన పోటాపోటీ. సార్ 4P విప్లవమా, PPPలకు ముసుగా? సరే 3P 4P ఇదేంటో ఇప్పుడు నిన్న చంద్రబాబు